లుక్ ఎట్ హర్ కైండ్లీ. జేన్ థామ్సన్తో జో థామ్సన్ ఈ యొక్క విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారనమాట. సో అట్లా మాట్లాడేటప్పుడు ఆయన ఏం చెప్తూ ఉన్నారు అంటే, లుక్ ఎట్ హర్ కైండ్లీ, తన వైపు చాలా దయాపూర్వకంగా అంటే దయ కలిగి ఒకసారి తన వైపు చూడు జేన్, తన యొక్క పరిస్థితిని ఒకసారి నువ్వు ఆలోచించు, తను ఎలాంటి పరిస్థితిలో ఉంది అండ్ స్పీక్ టు హర్ కైండ్లీ, దయగలిగి ఆవిడతో మాట్లాడు, తన యొక్క పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకో అని చెప్తూ ఉన్నాడు అనమాట జో థామ్సన్ జేన్ థామ్సన్కి మ్యాగీ గురించి. థింక్ ఆఫ్ అ డెడ్ మదర్, అలాగే ఒకసారి చనిపోయిన వాళ్ళ తల్లి గురించి ఒకసారి ఆలోచించు. అలాగే అండ్ ద లోన్లీనెస్, తను ఎంత ఒంటరిగా జీవించాలి ఎవరు గనక తన యొక్క బాధ్యతను తీసుకోకపోతే, సో ఆ పరిస్థితిని ఒకసారి ఆలోచించు. అండ్ ద పెయిన్, ఎంత కష్టాన్ని అనుభవిస్తుంది లోపల, ద సారో దట్ మస్ట్ బీ ఆన్ హర్ ఆల్ కమింగ్ లైఫ్, తన యొక్క రాబోయే జీవితంలో ఎన్ని కష్టాలను చూడాలి, ఎంత కష్టపూర్వకమైనటువంటి వేదనతో కూడిన జీవితాన్ని తన గడపాలో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ద సాఫ్ట్నెస్ ఆఫ్ హిస్ హార్ట్, తన హృదయంలో ఉన్నటువంటి మంచి సైడ్ అంతా కూడా మనం ఇప్పుడు చూస్తాం అనమాట. సో ఆ వ్యక్తి చూడటానికి చాలా బలంగాను, చూడటానికి చాలా శక్తివంతుడిలా కనబడతాడు, కానీ లోపల తన యొక్క హృదయము ఎంత సాఫ్ట్గా ఉంది అంటే, ఓకే, చాలా సున్నితమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. గేవ్ అన్వాంటెడ్ ఎలోక్వెన్స్ టు హిస్ లిప్స్, అంటే ఇక్కడ అన్యూజువల్ ఎబిలిటీ టు పుట్ థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ ఇట్ ప్లెజరబుల్ లిజనింగ్ టు, అర్థమయ్యే విధంగా అందంగా చెప్పడం ఆయనకి చేతగాలేదు, కానీ ఆయన చెప్పాలనుకున్నదంతా అయితే చెప్పేశాడనమాట జేన్ థామ్సన్కి. మిసెస్ థామ్సన్ డిడ్ నాట్ రిప్లై. సో మిసెస్ థామ్సన్ ఏమి ఆయన మాట్లాడిన మాటలకి ఎలాంటి మాటలు మళ్ళీ ఆవిడ ప్రతిస్పందించడం లేదు, ఆవిడేం మాట్లాడలేదు. బట్ ప్రజెంట్లీ టర్న్ టువర్డ్స్ ద లిటిల్ ఛాంబర్. సో ఇప్పుడు ఏం చేసింది అంటే, ఆ యొక్క మ్యాగీని పెట్టినటువంటి ఆ చిన్న గది ఉంది కదా, ఆ గదిలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో తన యొక్క బాధ్యత అంతా కూడా తీసుకోవాలి అని బహుశా అనుకుందేమో. సో అందుకని మ్యాగీ ఉన్నటువంటి రూమ్కి అయితే వెళ్ళిందనమాట. ఆ లిటిల్ ఛాంబర్, ఆ చిన్న గదిలో పెట్టారు ఆ పాపని. వేరే హస్బెండ్ హ్యాడ్ డిపాజిటెడ్ మ్యాగీ, ఎక్కడైతే మ్యాగీని జో థామ్సన్ వదిలిపెట్టి వచ్చారో, డిపాజిటెడ్ అంటే అక్కడ పెట్టారనమాట, అక్కడ ఉంచారు, అక్కడ ఉంచి వచ్చారు, ఆ ప్రాంతానికి వెళ్ళింది మళ్ళీ. అండ్ పుషింగ్ ఓపెన్ ద డోర్, సో డోర్ని తీసిందనమాట. వెంట్ క్వైట్లీ, సో నెమ్మదిగా ఏమీ పెద్ద ఆడంబరంగా కాకుండా చాలా ప్రశాంతంగా గదిలోకి వెళ్ళింది. జో డిడ్ నాట్ ఫాలో, కానీ జో థామ్సన్ జేన్ థామ్సన్ వెనకాల వెళ్ళలేదు. ఓకే, హీ సా దట్ హర్ స్టేట్ హ్యాడ్ చేంజ్డ్, తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క జీవితంలో ఏదో మార్పు అయితే గమనించాడు. జేన్ థామ్సన్ యొక్క జీవితంలో జో థామ్సన్ మార్పును గమనించాడు. అండ్ ఫెల్ట్ దట్ ఇట్ వుడ్ బి బెస్ట్ టు లీవ్ హర్ అలోన్ విత్ ద చైల్డ్, అసలు ఇలా కాకుండా పాపతో ఒంటరిగా ఈ యొక్క జేన్ థామ్సన్ని వదిలేయటమే మంచి పని అని అనుకొని జేన్ థామ్సన్ని అక్కడ ఒంటరిగా పాపతో వదిలేసి ఆయన పని చూసుకుంటున్నాడు. సో ఈ వెంట్ టు హిస్ షాప్, ఆయన కొట్టుకెళ్ళిపోయాడు అనమాట. ఆయన యొక్క షాప్కి వెళ్ళాడు, విచ్ స్టూడ్ నియర్ ద హౌస్, వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఆ కొట్టుకి వెళ్ళిపోయాడు జో థామ్సన్. అండ్ వర్క్డ్ అంటిల్ డస్కీ ఈవినింగ్, అంటే సంధ్యాకాలం సాయంత్రం అయ్యేంత వరకు కూడా షాప్లో పనిచేయడం చేశాడనమాట. ఈవినింగ్ రిలీజ్డ్ హిమ్ ఫ్రమ్ లేబర్, సో సాయంత్రం అయిన తర్వాత తను చేసేటువంటి పని నుండి కాస్త సెలవు తీసుకొని అక్కడ నుంచి రావటం అనేటువంటిది చేస్తున్నాడు. ఏ లైట్ షైనింగ్ త్రూ ద లిటిల్ ఛాంబర్ విండోస్, సో ఆ ఉన్న చిన్న గదిలో నుండి ఒక లైట్ అయితే వెలుగుతూ ఉండడం గమనించాడు ఈయన. కిటికీలు గుండా చూస్తే కనిపించింది. వాజ్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ దట్ అట్రాక్టెడ్ జోస్ అటెన్షన్. సో అప్పుడు అబ్బా, పాప గదిలో లైట్ వేశారు అంటే జో థామ్సన్ వెళ్ళింది, వెళ్తేనే కదా లైట్ వేసేది, మ్యాగీ లేసి లైట్ వేసుకోలేదు కదా అని అనుకున్నాను. టర్నింగ్ టువర్డ్స్ ద హౌస్, సో ఇంటి వైపుగా నడుస్తూ వస్తూ ఉన్నాడు అనమాట. ఇట్ వాజ్ ఎ గుడ్ ఆమెన్. గుడ్ ఆమెన్ అంటే సైన్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇదేదో మంచి ఇదిలాగే ఉంది, మంచి సూచనలాగా ఉంది, ఈ జేన్ థామ్సన్ మారిద్ది అనుకుంటా అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ద పాత్ అంటే వే అనమాట, దారి. లెట్ హిమ్ బై దిస్ విండోస్, సో ఆ యొక్క దారి, ఆయన దారి కిటికీల గుండా వెళ్తూ ఉన్నాడు, అలా వెళ్తా ఉన్నాడు. వెన్ ఆపోజిట్ హీ కుడ్ నాట్ హెల్ప్ పాసింగ్ టు లుక్ ఇన్, కానీ పాపం అతనికి అక్కడ ఏం జరుగుతుందో అంతా ఆయన కనిపించట్లేదు అనమాట. సో ఇట్ వాజ్ నౌ డార్క్ ఇనఫ్ అవుట్ సైడ్ టు స్క్రీన్ హిమ్ ఫ్రమ్ అబ్జర్వేషన్. సో ఇట్లా చూడటానికి లోపల ఏం జరుగుతుంది అనేది ఆయనకి స్పష్టంగా కనిపించే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది. మ్యాగీ లే ఎ లిటిల్ రేజ్డ్ ఆన్ ద పిల్లో విత్ ద ల్యాంప్ షైనింగ్ ఫుల్ అపాన్ హర్ ఫేస్, తన ఎదురుగా ఒక లైట్ అయితే పెట్టుంది, దిండు వేసుకొని దాని దిండు మీద అయితే ఆమె కూర్చోవటం ఇలా అనుకొని కూర్చుందేమో బహుశా. సో అలా కూర్చొని ఉందనమాట. మిస్సెస్ థామ్సన్ వాజ్ సిట్టింగ్ బై ద బెడ్, ఆ బెడ్ దగ్గరే మిస్సెస్ థామ్సన్ కూడా కూర్చున్నారు. అండ్ టాకింగ్ టు ద చైల్డ్, పాపతో ఏంటో మాట్లాడుతుంది జేన్ థామ్సన్. మిస్సెస్ థామ్సన్ వాజ్ సిట్టింగ్ బై ద బెడ్ టాకింగ్ టు ద చైల్డ్ బట్ హర్ బ్యాక్ వాజ్ టువర్డ్స్ ద విండో, కానీ తన యొక్క వెనక భాగం కనబడుతుంది. జో థామ్సన్ కిటికీలోని చూస్తుంటే, ఈ గోడ దగ్గర కిటికీ ఉందనుకోండి, వెనకాల నుండి చూసే వాళ్ళకి నా బ్యాక్ సైడ్ కనిపించింది, అంటే అట్లాగా వెనకాల భాగం జో థామ్సన్ యొక్క వెనక భాగం కనిపిస్తుంది, కానీ ఆమె ముందు ఎలా మాట్లాడుతుంది అనేది ఈయన కనిపించట్లేదు. కానీ మ్యాగీ ఎదురుగా కూర్చుంది కాబట్టి, ఇటు కూర్చొని ఉంది కాబట్టి, సో అక్కడ ఉన్న వాళ్ళకి మ్యాగీ కనిపిస్తూ ఉంది, అంటే జో థామ్సన్ కనిపిస్తూ ఉంది ఆ మ్యాగీ.
తర్వాత అట్రాక్టెడ్ జోస్ అటెన్షన్ ఆన్ టర్నింగ్ టువర్డ్స్ ద హౌస్. అయిపోయింది. మిస్సెస్ థామ్సన్ వాజ్ బట్ బ్యాక్ వాజ్ టువర్డ్స్ ద విండో. సో తన యొక్క వెనక భాగం కనిపిస్తూ ఉందన్నమాట జో థామ్సన్కి. సో దట్ హర్ కౌంటెనెన్స్ వాజ్ నాట్ సీన్. ఆ ముఖం అయితే కనిపించట్లేదు జో థామ్సన్కి చూద్దామన్నా సరే. ఫ్రమ్ మ్యాగీస్ ఫేస్ దేర్ ఫోర్. అయితే సరే మ్యాగీ ముఖంలోనే చూసి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కనిపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా ఆతృతగా అటువైపు చూడటం అనేది ప్రారంభించాడు ఆయన. తర్వాత దేర్ ఫోర్ జో మస్ట్ రెడ్ ద క్యారెక్టర్ ఆఫ్ దర్ ఇంటర్ కోర్స్. వారి యొక్క సంభోగం అనేటువంటిది, వారిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, అక్కడ విషయం ఏంటి అనేది మ్యాగీ ముఖంలో చూసి మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలదు. ఈ సా దట్ హర్ ఐస్ వర్ ఇంటెంట్లీ ఫిక్స్డ్ అపాన్ హిస్ ఫిక్స్డ్ అపాన్ హిస్ వైఫ్. ఆయన కళ్ళు ఏం చేశాడు అంటే వాళ్ళ ఆవిడ వైపే చూడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే దట్ హర్ ఐస్ వర్ ఇంటెంట్లీ ఫిక్స్డ్ అపాన్ హిస్ వైఫ్. ఎందుకంటే మ్యాగీ యొక్క కళ్ళు ఎవరి వైపు చూస్తూ ఉన్నాయి, జో థామ్సన్ యొక్క భార్య అయిన జేన్ థామ్సన్ వైపు చూస్తూ ఉన్నాయి అనమాట. దట్ నౌ అండ్ దెన్ ఏ ఫ్యూ వర్డ్స్ కేమ్. తర్వాత కాసేపటికి కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఏంటా మాటలు? యాజ్ ఇఫ్ ఇన్ ఆన్సర్స్ ఫ్రమ్ హర్ లిప్స్. ఏంటో ఆవిడ సమాధానం అయితే చెప్తూ ఉంది మ్యాగీ. దట్ హర్ ఎక్స్ప్రెషన్ వాజ్ సాడ్ అండ్ టెండర్. కొంచెం బాధగా అలాగే చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంది. బట్ హీ సా నథింగ్ ఆఫ్ బెటర్నెస్ ఆర్ పెయిన్. కానీ తన యొక్క లోపల ఎలాంటి చేదైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి పాపలాగా మ్యాగీ కనిపించట్లేదు, లోపల బాధ ఉన్నటువంటి పిల్లలాగా కూడా లేదు. ఏ డీప్ డ్రాన్ బ్రెత్ వాజ్ ఫాలోడ్ బై వన్ ఆఫ్ రిలీఫ్. ఒక్కసారిగా అమ్మయ్య వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని చెప్పి జో థామ్సన్ చాలా సంతోషంగా ఉన్నాడనమాట. యాజ్ ఎ వెయిట్ లిఫ్టెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ హార్ట్. హృదయంలో ఉన్నటువంటి భారం అంతా తీరిపోయినట్టుగా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఆన్ ఎంటరింగ్ జో డిడ్ నాట్ గో ఇమీడియట్లీ టు ద లిటిల్ ఛాంబర్. సో ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళగానే లిటిల్ ఛాంబర్లోకి, మ్యాగీ ఉన్నటువంటి ఆ చిన్న గదిలోకి వెళ్ళలేదు. కానీ హీస్ హెవీ ట్రెడ్ అబౌట్ ద కిచెన్ బ్రాట్ హీస్ వైఫ్ సమ్వాట్ హరీడ్లీ ఫ్రమ్ ద రూమ్. సో ఈయన నడిచే విధానం వల్ల ఆ శబ్దానికి జేన్ థామ్సన్ భయపడి గబగబా అక్కడ నుండి కిచెన్ బ్రాట్ హీస్ వైఫ్ సమ్వాట్ హరీడ్లీ ఫ్రమ్ ద రూమ్. ఆ రూమ్లో నుండి గబగబా అమ్మో జో థామ్సన్ వస్తున్నాడు, నేను ఈ పిల్లతో మాట్లాడటం చూడకూడదు ఆయన, ఎందుకంటే ఎంతసేపు తిట్టినాము ఒకేసారి ఆమెతో మాట్లాడటం జో థామ్సన్ చూడటం ఆమెకు నచ్చలేదు. సో అందుకని, అంటే కోపంగా ఉండేవాళ్ళు వారి మంచి సాఫ్ట్ కార్నర్ ఇంకోళ్ళు చూపించాలని అనుకోరు. సో అందుకని మళ్ళీ ఏమంటారు అని చెప్పి గబగబా అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వచ్చేసింది అనమాట జో థామ్సన్ యొక్క నడక శబ్దం వినగానే. తర్వాత హరీడ్లీ అండ్ వేర్ షీ హ్యాడ్ బీన్ విత్ మ్యాగీ. జో థాట్ ఇట్ బెస్ట్ నాట్ టు రిఫర్ టు ద చైల్డ్. ఇప్పుడు అసలు పిల్లల గురించి మాట్లాడటం మంచిది కాదు. నాట్ టు మేనిఫెస్ట్ ఎనీ కన్సర్న్ ఇన్ రిగార్డ్ టు హర్. సో తన గురించి ఏది మాట్లాడటం కానీ ఆ పిల్ల గురించి చూపించడం కానీ ఇప్పుడు అసలు కరెక్ట్ కాదు అని చెప్పి అని అర్థమైంది అనమాట. హౌ సూన్ విల్ సప్పర్ బి రెడీ. సో మనం రాత్రిపూట తినేటువంటి ఆహారాన్ని సప్పర్ అంటాము. సో రాత్రిపూట వాళ్ళు అన్నం తినాలి కాబట్టి ఎంతసేపట్లో నువ్వు ఆహారాన్ని తయారు చేస్తావు అని చెప్పి జేన్ థామ్సన్ అడిగాడు అనమాట. రైట్ సూన్ ఆన్సర్డ్ మిస్సెస్ థామ్సన్. అప్పుడు మిస్సెస్ థామ్సన్ అంటే జో థామ్సన్ యొక్క భార్య కాబట్టి ఆవిడ ఏం చెప్పింది అంటే తొందరలోనే నేను చేసేస్తాను, తొందరలోనే నేను వండేస్తాను అని చెప్పింది అనమాట. తర్వాత థామ్సన్ అండ్ రైట్ సూన్ ఆన్సర్డ్ మిస్సెస్ థామ్సన్ అండ్ బిగినింగ్ టు బజల్ అబౌట్. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ సందడి చేస్తూ మాట్లాడుతుంది అనమాట. సో ఆయనతో మాట్లాడే విధానం కూడా సందడి చేస్తూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. ఆ యొక్క కోపం అదంతా కూడా పోయిందనమాట. దేర్ వాజ్ నో యాస్పర్టీ ఇన్ అ వాయిస్. ఇప్పుడు ఆ హార్ష్నెస్ లేదు, ఆ కోపం లేదు, అంతా మారిపోయిందనమాట. ఆఫ్టర్ వాషింగ్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫేస్ ద డస్ట్ అండ్ ద సాయిల్ ఆఫ్ వర్క్. తను పనిచేశాడు కదా ఇప్పటి వరకు. సో ఆ పనిచేసినటువంటి ఆ బట్టలకి కొంచెం మురికి అంటుద్ది కదా, మరి కార్లని బాగు చేయడం లేదంటే వెహికల్స్ని బాగు చేసేటువంటి మెకానిక్స్ యొక్క బట్టలు పాడై ఉంటాయి. అలాగే ఆయన బట్టలన్నీ కూడా ఇదైనప్పుడు సాయిల్ ఆఫ్ వర్క్ జో లెఫ్ట్ ద కిచెన్ అండ్ వెంట్ టు ద లిటిల్ బెడ్రూమ్. ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్రైట్ ఐస్ లుక్డ్ అప్ ఎట్ హిమ్. సో అప్పుడు ఏం చేశాడు అంటే అక్కడ నుంచి కిచెన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత జో థామ్సన్ గబా లిటిల్ బెడ్రూమ్, ఒక చిన్న పడుకునేటువంటి రూమ్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాడు. ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్రైట్ ఐస్ లుక్డ్ అప్ ఎట్ హిమ్. సో చక్కగా రెండు కళ్ళు కూడా మంచిగా బ్రైట్గా ఉన్నాయి అనమాట, చక్కగా చక్కగా ఉన్నాయి అనమాట. ఆ కళ్ళు ఈయనే చూస్తూ ఉన్నాయి. అండ్ స్నోయీ బెడ్ అని ఇక్కడ ఎందుకు అన్నారు అంటే ఆ యొక్క బెడ్ నిండా కూడా చక్కగా వైట్ కలర్ క్లోత్స్ వేశారు. వైట్ కలర్ బెడ్షీటు, వైట్ కలర్ పిల్లోస్ మేబీ వేసి ఉంటారు. తను కప్పుకున్నటువంటి బ్లాంకెట్ కూడా వైట్గా, అందుకని ఇక్కడ స్నోయీ బెడ్ అన్నారు. అండ్ లుక్డ్ ఎట్ హిమ్ టెండర్లీ. తర్వాత స్నో వైట్గా ఉంటుంది కాబట్టి సో ఆ బెడ్షీట్స్ అవన్నీ కూడా వైట్గా ఉండేసరికి స్నోయిగా అనిపించి సో అట్లా రాశారనమాట ఆథర్. లుక్డ్ ఎట్ హిమ్ టెండర్లీ. చాలా సాఫ్ట్గా చాలా సున్నితంగా ఆయన వైపు చూస్తూ ఉంది ఈ యొక్క మ్యాగీ.
చూస్తూ ఉండి అండ్ గ్రేట్ఫుల్లీ చాలా సంతోషంగా కూడా చూస్తూ ఉంది అండ్ ప్లీడింగ్లీ చాలా దయతో చూస్తూ ఉంది ఆయన వైపు. హౌ హిస్ హార్ట్ స్వెల్డ్ ఇన్ హిస్ బాజమ్, తన యొక్క శరీరంలో తన యొక్క హృదయం ఎంత ఉప్పొంగిపోయిందంటే ఆ యొక్క మిస్టర్ జో థామ్సన్ యొక్క హృదయం. విత్ దాట్ ఏ క్విక్కర్ మోషన్ కేమ్ ద హార్ట్ బీట్స్. జో సాట్ డౌన్. సో ఇంకప్పుడు తన యొక్క హృదయం ఎంత ఫాస్ట్గా, ఆ యొక్క గుండె ఎంత గబగబా కొట్టుకుంటుంది అంటే అసలు తన యొక్క ప్రేమ, ఆ పాప తిని ఎడల చూపించేటువంటి ప్రేమకు ఆయన చాలా ముగ్ధుడైపోయాడనమాట. అండ్ జో సాట్ డౌన్ అండ్ నౌ ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జామినింగ్ ద థిన్ ఫ్రేమ్ కేర్ఫుల్లీ అండర్ ద ల్యాంప్ లైట్. ఇప్పుడు లైట్లో చక్క స్పష్టంగా ఎన్నాళ్ళు చూశాడు కానీ అంత ప్రాముఖ్యంగా అంత ప్రత్యేకంగా ఆ పాప వైపు చూసేటువంటి అవకాశం రాలేదు జో థామ్సన్కి. అందుకని ఇప్పుడు చక్క లైట్లో ఆ పాప ఒక్కతే ఉంది కాబట్టి ముఖాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. చాలా బలహీనంగా ఉంది ఆ ముఖం. చూస్తూ ఉండేసరికి థిన్ ఫ్రేమ్ ముఖం అంతా కూడా చూస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా. సా దట్ ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ ఫేస్. ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ యొక్క మ్యాగీ ముఖం జో థామ్సన్కి చాలా ఆకర్షణీయంగా అనిపించింది చూడటానికి. అండ్ ఫుల్ ఆఫ్ ఏ చైల్డిష్ స్వీట్నెస్. చిన్నపిల్లల దగ్గర ఎంత ప్రేమ, వారి యొక్క స్వభావం మనకి ఎంత తీయగా ఉంటుంది అంటే చూడటానికి మనకు చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళతో సమయం గడపాలన్నా, వాళ్ళ మాటలు వినాలన్నా, ఓకే సో వారి యొక్క చేష్టల గురించి చెప్పుకోవాలన్నా చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ సఫరింగ్ హ్యాడ్ నాట్ బీన్ ఏబుల్ టు అబ్లిటరేట్. సో ఇంకా ఏమైంది, అబ్లిటరేట్ అంటే డిస్ట్రాయ్ అనమాట. సో ఆ యొక్క పాప యొక్క ఆనందాన్ని కానీ ఆ యొక్క సంతోషాన్ని కానీ అక్కడ నుంచి తీసేయాలి అనేటువంటి ఆలోచన జో థామ్సన్కి ఏమాత్రం రాలేదు. ఒకవేళ ఆ పాపను తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వేరే ప్రాంతంలో పెడితే ఆ ఆనందం తనకి ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా ఆనందం ఎక్కడి నుండి వస్తుంది. సో అందుకని అక్కడ నుంచి తన యొక్క ఆనందాన్ని చెడగొట్టాలి అన్న ఆలోచన కూడా ఆయన రాలేదు. యువర్ నేమ్ ఈజ్ మ్యాగీ. సో అప్పుడు అడుగుతున్నాను, నీ పేరు మ్యాగీ కదా అని చెప్పి అడిగాడు అనమాట. హీ సెడ్ అండ్ హీ సాట్ డౌన్ అండ్ టుక్ హర్ సాఫ్ట్ లిటిల్ హ్యాండ్ ఇన్ దిస్. ఇంకా అప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత ఆ పాప యొక్క చెయ్యిని తీసుకున్నాడు అనమాట. ఆ చెయ్యి చాలా సున్నితంగా ఉందన్నమాట. తన యొక్క చేతిలోకి మ్యాగీ యొక్క చేతులను తీసుకున్నాడు జో థామ్సన్. ఎస్ సార్, హర్ వాయిస్ స్ట్రక్ ఎ కార్డ్. అంటే ఇక్కడ తన యొక్క గొంతు ఏమైంది అంటే అక్కడ మధ్యలో ఆగిపోయినట్టుగా అయిపోయింది అనమాట. స్ట్రక్, ఆగిపోయినట్టుగా ఉంది అంటే కొంచెం భయంగా మాట్లాడుతూ ఉంది. తర్వాత కార్డ్ అంటే ఇక్కడ తీగ అనమాట. ఒక మన స్వరపేటికలో తీగల్లాగా ఉంటాయి కదా, సో అట్లా మాట్లాడేటువంటి ఆ యొక్క శబ్దం కార్డ్ దట్ క్వివర్డ్, వణుకొచ్చింది కొంచెం. ఇన్ ఏ లో స్ట్రెయిన్ ఆఫ్ మ్యూజిక్, కొంచెం సంగీతాన్ని విన్నట్టుగా ఉంది ఆ గొంతు, కానీ కొంచెం భయంతో, కొద్దిగా వణుకుతో భయంతోనే మాట్లాడింది మ్యాగీ జో థామ్సన్తో. ఎస్ సార్, అండ్ హ్యావ్ యూ బీన్ సిక్ అలాంగ్. ఎప్పటి నుంచి నువ్వు ఇట్లాగ బలహీనరాలుగా ఉంటున్నావు ఇలాగే. ఎస్ సార్, వాట్ ఈస్ స్వీట్ పేషెన్స్ వాజ్ ఇన్ హర్ టోన్. ఓకే, నువ్వు ఇంకా బలహీనంగానే ఉన్నావా అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అనమాట. తర్వాత ఎస్ సార్, వాట్ ఏ స్వీట్ పేషెన్స్ వాయిస్. తన యొక్క గొంతు ఎంత స్వచ్ఛంగా, ఎంత తీయగా, ఎంత నెమ్మదిగా ఉంది అసలు. ఏమాత్రం కోపం లేకుండా చక్కగా సమాధానం చెప్తుంది. హ్యాస్ ద డాక్టర్ బీన్ టు యూ. నీ దగ్గరికి మరి డాక్టర్ వచ్చారా, వచ్చి మన పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నారా. హీ యూస్ టు కమ్. ఒకప్పుడు వచ్చేవాళ్ళండి అని చెప్పింది. బట్ నాట్ లేట్లీ, కానీ ఇప్పుడు రావట్లేదు. నో సార్, హ్యావ్ యూ ఎనీ పెయిన్. తర్వాత ఇప్పుడైతే రావట్లేదు అని చెప్పింది అనమాట. ఈ మధ్యకాలంలో ఏమన్నా ఆయన వచ్చి చూశాడా అని చెప్పి జో థామ్సన్ అడిగితే లేదండి రావట్లేదు అని చెప్పింది. హ్యావ్ యూ ఎనీ పెయిన్. నీ దగ్గర నీకేమైనా పెయిన్ ఉందా, నీకేమైనా నొప్పిగా ఉందా. సమ్ టైమ్స్ బట్ నాట్ నౌ. అప్పుడప్పుడు ఆ నొప్పి వస్తూ ఉందండి, ఇప్పుడైతే నాకు ఏ నొప్పి లేదు. వెన్ హ్యాడ్ యూ పెయిన్. నీకు అసలు ఎప్పుడు నొప్పి వచ్చింది. దిస్ మార్నింగ్ మై సైడ్ ఏక్డ్. ఈరోజు పొద్దున్న నాకు ఈ పక్క భాగంలో నొప్పి వచ్చింది, ఈ పక్క భాగంలో నొప్పి వచ్చింది. ఓకే, తర్వాత